నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం ఏదైతే తెలంగాణలో నిన్న క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఆ రైతు భరోసా విషయంలో దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము 7,500 ఇస్తాన్నాం ఎకరానికి. గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు చెప్పింది 7,500 ఇస్తాం, మేము అధికారంలోకి వస్తున్న వాళ్ళు. ప్రస్తుతం మేము 6,000 ఇవ్వదలుచుకున్నాం. ప్రస్తుతం నా సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొందరు నాయకులు ఉన్నారు. అన్న, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే గతంలో కేసీఆర్ 5,000 బీఆర్ఎస్ పార్టీ 5,000 ఇస్తుంది, నేను అధికారంలోకి వస్తే 7,500 ఇస్తాం ఎకరానికి అన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 6,000 ఇస్తా అని చెప్పేసి నేను క్యాబినెట్ సమావేశంలో పూర్తి క్లియర్ చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు? 6,000 ఇచ్చే మాటకి కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు గతంలోనే దశల వారీగా మేము పెంచుకుంటూ వస్తాం తప్ప ఒకటే రోజు తీసుకొచ్చి మేము ఎప్పుడు ఇవ్వము. 5,000 ఇచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, మేము మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే వరకు 6,000 ఇస్తామని చెప్పి. సిమిలర్గా ప్రతి దాంట్లో దశల వారీగా పెంచుకుంటూ వచ్చిన ఘనత మొత్తం భారతదేశంలో కేసీఆర్ గారు తప్ప ఇంకెవరు లేరు. వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ 6 పథకాలు అంటారు, 420 పథకాలు అంటారు. ఇప్పటి చేసిన పథకాలు ఏంటివి? వీళ్ళు చేసింది బస్సు ఫ్రీ అన్నారు. ఆ బస్సు ఫ్రీ వల్ల ఆటో వాళ్ళు ఉరిపోసుకొని చనిపోతారు. వాళ్ళ దిక్కు చూసిన ముఖం లేదు. పోనీ ఇక్కడ వీళ్ళు మహిళలైనా బాగుంటారు అంటే ఇంట్లో పనులు వదిలిపెట్టుకొని ఖాళీ తిరగడానికి పనిస్తుంది. అది దట్టు ఆర్టీసీ ఇప్పుడు నష్టంలో ఉందని చెప్పి మళ్ళీ త్వరలోనే ఛార్జీలు పెంచుతామని చెప్పి అంటారు. అంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాల మాటలు చెప్పుకుంటూ సమయం పూట గడుపుకుంటూ నేను వస్తే ఏం చేస్తా, నేను వస్తే నిన్న అరెస్ట్ చేస్తా, నువ్వు మాట్లాడితే నిన్న అరెస్ట్ చేస్తా. ఎప్పుడైనా మీరు మీ జీవితంలో పోలీసు వాళ్ళ పైన పోలీసు వాళ్ళు ధర్నా చేసిన సంఘటన చూసినా మీరు? అంత దుర్గతి మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తీసుకున్న అంశం, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు ఎకరానికి 7,500 ఇస్తా అన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ఎందుకు మార్చిలు, మళ్ళీ రైతులను మోసం చేసిందంటే ఏం చెప్తారు? కరెక్టే మీరు చెప్పేదంటే చాలా బాగుంది. 5,000 కాదు కదా, 7,500 కదా, 6,000 కూడా ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలే తప్ప నమ్మకం ఏ రైతు కూడా నమ్మడం లేదండి. ఇస్తామని అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి ఏముంది? నరం లేని నాలుక, ఏమన్నా చెప్పవచ్చు, ఏదైనా చేయొచ్చు. చెప్పడానికి ఏముంది? మాట్లాడితే వాళ్ళు ఇంటి పరిపాలన అంటారు. ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు అదే కేసీఆర్ గారు చేసినప్పుడు ఆయన రైతు భరోసా అన్నాడు, రైతు బంధు అన్నారు. ఏది చేసినా ఆయన ఇంటి పేర్లు పెట్టుకోలే. కేసీఆర్ పేరు పెట్టలే, కేటీఆర్ పేరు పెట్టలే. మీరు మాట్లాడితే ఇందిరాగాంధీ అంటారు, సోనియా గాంధీ అంటారు, రాజీవ్ గాంధీ అంటారు. ఈ రకంగా మీరు ఇంటి పరిపాలన చేసుకుంటూ మమ్మల్ని చేయడం, ప్రతి ఒక్క విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో ఆలోచన చేసుకుంటూ ఇదే హైదరాబాద్ చుట్టుముట్టు మీకు డిపాజిట్ దక్కకుండా కొట్టి పంపించారు. అదే పరిస్థితి ఇప్పుడు రాబోయే తరంలో విలేజ్ వాళ్ళు కూడా వాళ్ళు మీ అంచనా, మీ కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా మిమ్మల్ని తిప్పి కొట్టే దినం వస్తుంది. మీరు ఏ గ్యారంటీ లేదు, 6 గ్యారంటీలు కాదు కదా, ఓన్లీ కళ్ళబొల్లి మాటలు చెప్పి కంటి తోడుపు తూడ్చినామని చెప్పడం తప్ప అమలు పరిచింది ఏమీ లేదు. ముందు అమలు చేస్తారని చెప్పి ఆశ లేదు. ఇంకో పర్టికులర్ ఏంటంటే మీరు రేపొద్దున రాబోయే ఎన్నికలు చెప్తున్నారు, సర్పంచ్ ఎలక్షన్స్ అంటున్నారు. అందులో మీకు తిరగడానికి మిమ్మల్ని ఊర్లోకి వచ్చి కొట్టి పంపించే దినాలు వచ్చేసి వాళ్ళు ఏమంటే బీఆర్ఎస్ పూర్తిగా పల్లెల్ని నాశనం చేసింది, భ్రష్టు పట్టించిందని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది పదే. దీన్ని ఎలా చూడొచ్చు? సరే, బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టించింది. నువ్వు వచ్చిన ఎన్ని రోజులకి నువ్వు మంచి సాలిడ్గా ఉన్న తెలంగాణకు అప్పుల పాలు చేసింది ఎవరు? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు కూడా చేసింది, కానీ అది డెవలప్మెంట్ గురించి చేసింది. ఇది మీరు డబ్బులు దోచుక దీనికి ఇవన్నీ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేసినామంటారు రైతులకు. ఎంతమందికి చేస్తున్నాం? నీ ఊర్లో కొండారెడ్డిపల్లి చేసినావు చెప్పట్టు, అక్కడ చూపెడితే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎక్కడో అక్కడ కాదు, మీ సొంత ఊర్లో చేసినవా? సొంత ఊర్లో వచ్చి మనం డిబేట్ పెట్టుకుందాం, కూర్చుందాం, మా అటువంటి స్థానిక నాయకులు మాట్లాడతాం. నీ తరఫు నుంచి వస్తే నువ్వు ఎవరు వస్తావు, నువ్వు వస్తావా, నీ ఏజెంట్ వస్తావా, రండి, మేము రుజువు చేసి చూపెడతాం. అంటే ఒకవైపు వినిపిస్తుంది ఏంటంటే రైతు భరోసా పైన క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు ఏ ఒక్క రైతు సంఘాల నాయకులను కావచ్చు, ఏ ఒక్క రైతులను గురించి వాళ్ళ ఆలోచనలు తీసుకొని, లేకపోతే వాళ్ళ సలహాలు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం తీసుకోలేదు. వాళ్ళే నిర్ణయం ప్రకటించారు, ప్రెస్ మీట్ పెట్టిరు, వెళ్ళిపోయినారు. రైతులని మరొకసారి మోసం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీని మీరు ఎలా చూస్తారు? సరే, ఇప్పుడు అందులో వాళ్ళు పెట్టిన మీటింగే చెప్తుంది రైతులకు మోసపుస్తాము, కళ్ళబొల్లి మాటలు చెప్తాము. వాళ్ళ ముందు చెప్తే వీళ్ళు తట్టుకోలేరు.
తట్టుకోకుంటే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని చెప్పి భయంతో ఏదో మాటలు చెప్తారు. సరే, ఎప్పుడన్నా మీరు ఏదన్నా రాజ్యంలో ఎక్కడైనా కానీ రైతులకు సంఖ్యలు వేసిన దినాలు ఉన్నాయా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంఖ్యలు వేసి పంపించింది. ఎక్కడైనా చూసారా రైతుల మీద? అన్నదాతనండి, అన్నదాతకి ఎట్లా విలువ ఇవ్వాలా? కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ ఎంత విలువ ఇచ్చి చేసిండు? మీరేం చేస్తున్నారు? 100% లేనే లేదు సార్. మీరు చేస్తుందిగా మీ కొండారెడ్డిపల్లికి చూద్దాం పదండి. బోనస్ ఇచ్చి అన్నీ అక్కడ బయటపడతాయి. మేము పబ్లిక్లో వచ్చి మాట్లాడతాము, అక్కడ వచ్చి మాట్లాడదాము, చూద్దాము అక్కడ మీరు ఎంతవరకు సక్సెస్% ఉంది. మీ సొంత ఊర్లోనే పోతాం, తెలంగాణ మొత్తం పక్కన పెట్టండి, అక్కడ తేలిపోతుంది కదా మంచి చెడు. ఎవ్వరు ఏ రైతులు కాదు, విద్యావంతులు కాదు, ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజానికం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించడానికి ప్రతి ఒక్కరు కంకణ బద్దులై నిలబడ్డారు. 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు కాదు, 60 గ్యారెంటీలు లేదు. అసలు గ్యారెంటీ పథకమే లేదు. కల్లబల్లి మాటలు తప్ప గ్యారెంటీ పథకమే లేదు. ఏది అమలు చేస్తుందని చెప్పి నమ్ముతామండి? నువ్వు గతంలో ఏమైనా చేస్తే నేను నమ్ముతాను. అది కేసీఆర్ గారు చేసి చూపెట్టింది కాబట్టి కేసీఆర్ గారి మీద పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు ఈరోజు. అంటే దాదాపు 400 రోజులు గడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. వాళ్ళు ప్రచారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే రాగానే 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలు కావచ్చు, రైతులకు ఇచ్చిన భరోసా కావచ్చు పూర్తిగా అమలు చేస్తామన్న వాళ్ళు 400 రోజులైనా ఇంకా ఎటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి మీరు బలంగా చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇంతవరకు కరెక్ట్? ఇది 100% ఎందుకు చెప్తున్నామంటే మా దగ్గర రుజువులతో సహా ఉన్నాం కాబట్టి మేము అంత ధైర్యంగా చెప్పడం అవుతుంది. మీరు కల్లబొల్లి మాటలు చెప్పి రైతులను మోసపుచ్చి, ఆడవాళ్ళను మోసపుచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు మీ సత్తా ఏందో ఈ ఎన్నికలు చూపెడతాయి. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుదిపేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే. బీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా కూడా ప్రతి దానికి ఒక క్రిస్టల్ క్లియర్ లెక్కలు ఉన్నవి. డెవలప్మెంట్ గురించి తీసుకొని వచ్చింది. మీరు మీ సొంత ఖజానాలు నింపుకోవడానికి మాత్రమే మీరు అది చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమ పథకాలు ఏవి జరగడం లేదు. అందులో డౌటే లేదు. ప్రతి ఒక్కరు గుర్తుపట్టిండ్రు. మీ అరాచక ప్రభుత్వము, మీ కల్లబల్లి మాటలు నమ్మడానికి ప్రజలు తయారుగా లేరు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అయితే రైతు భరోసా నిన్న కేబినెట్ సమావేశం జరిగిందని వీటిపైన ఏం చెప్తారు? రైతు బంధుల గురించి మాట్లాడాలంటే వీళ్ళు కాంగ్రెస్ పాలన వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ అతను చెప్పిన మాట ఒకటి, చేసింది ఒకటి. ఆయన చెప్పిందే అబద్ధాలు చెప్పి వచ్చాడు. మెయిన్ ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో పథకాలు చెప్పారు. కానీ హామీలు ఇచ్చిన దాంట్లో మెయిన్ సబ్జెక్టు రైతు బంధు. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి అన్నము అది అవసరము. రైతు మన దేశానికి వెన్నుముక లాంటి వాడు కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని ఇది రైతు బంధు. దాన్ని వీళ్ళు ఇలా జూటాకోర్ చేసి ఇవాళ ఒక ఒడ్డెక్కి తెప్పని దగ్గరలో పెట్టినట్టు వాళ్ళు గెలిచే వరకు ఇటువంటి మాయ మాటలు చెప్పి గెలిచి ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. దీనివల్ల ప్రజలకి, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ని ఎందుకు గెలిపించామా అని ఈరోజు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. 7,500 ఎకరానికి ఇస్తా అని చెప్పారు. అటువంటప్పుడు కనీసం ముందు కేసీఆర్ సార్ ఇచ్చే 5,000 ఎంతో ఇచ్చారంట, అది కూడా ఇవ్వకుండా ఈరోజు మరీ దిగజారిన పరిస్థితికి తీసుకొచ్చారు రైతుని.